మొత్తానికి ఈరోజు నేను ఇలా రెడీ అయ్యి కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. కుంకుమ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పంతులు గారు ఏమో మంత్రాలు చదువుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూజలో పూర్తిగా శ్రద్ధగా చాలా బాగా పూజ చేసుకుంటున్నారు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈరోజే స్టార్ట్ చేశాను. సో వీడియో దీవెనలిచ్చే శ్రావణ లక్ష్మి, హారతులిచ్చే శ్రావణ గౌరీ, గంధము పోసి మంగళ గౌరీ, పారాణి రాసే సౌభాగ్య లక్ష్మి, బంగారు బొమ్మ ముద్దుల గుమ్మ. ఇక ఫైనల్లీ పూజ అయితే ఇలా జరిగింది. అందరూ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకు గుడి చుట్టూ ఇలా పచ్చటి వాతావరణం ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ అమ్మవారిని 9 శుక్రవారాలు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. అంతేకాదండి, ప్రతి పౌర్ణమికి నవరణ పూజ కూడా జరుగుతుంది. అంతేకాదండి, ఇప్పుడు నేను చూపించే ఈ అమ్మవారు శ్రీ చక్ర మహేశ్వరులండి. ఈ అమ్మవారు చాలా మహిమగలవారు. అంతేకాదండి, ఈరోజు గుళ్ళో ఒక విశేషం ఉంది. అదేంటంటారా? ఏంటి పంతులు గారు, ఇలా ప్లేట్లో ఏంటి తాంబూలాలు పెట్టారు అని నాకు తెలియకపోతే నేను పంతులు గారిని అడిగాను, ఏంటి ఇలా పెట్టారని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, అమ్మ ఈరోజు మన గుడిలో సుహాసిని పూజ ఉంది. సుహాసిని పూజ అంటే ఏంటి అని అడిగితే, సంతానం లేనివారు నిండు ముత్తైదువులకి పూజ చేసి ఇలా తాంబూలం ఇస్తారు, ఇదే సుహాసిని పూజ అని చెప్పారు.